లోకులు తను కొనియాడ వివేకి అదియు నిందగాక విననొల్లడు. శుశ్లోకుల చరితం బిట్టిది చేకొనవలె నట్టి నడక చిన్ని కుమారా. లోకంలో సహజంగా ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా తనని పొగుడుతున్నారనుకోండి, బాగా వినాలనిపిస్తుంది. ఎవరైనా తనని విమర్శిస్తున్నారనుకోండి, తనలో తప్పులు చెప్తున్నారనుకోండి, అది వినాలనిపించదు. కానీ ఈ పద్యంలో అంటున్నారు, లోకులు తను కొనియాడ వివేకి అదియు నిందగాక విననొల్లడు. వివేకం కలిగినవాడు, మంచి నడవడి కలిగినవాడు, వృద్ధిలోకి రావాలనుకున్నవాడు ఎవరైనా తనని అదే పనిగా పొగుడుతున్నారనుకోండి, తనని నింద చేస్తూ ఉంటే ఎట్లా వినడానికి ఇష్టపడడో అట్లాగే పొగడ్తని కూడా ఎక్కువగా వినడానికి ఇష్టపడడు. ఎందుకని అంటే, పొగడ్త ఒక రకమైన మత్తు ఎక్కిస్తుంది. చూడండి, బాగా కడుపు నిండా తినేశారనుకోండి, ఎట్లా మత్తుగా ఉంటుందో అట్లాగే పొగడ్తలు కూడా ఏం చేస్తాయంటే మనిషికి ఒక రకమైన మైమరపు కల్పిస్తాయి. తనని తాను మరిచిపోతాడు. నేనింత వాణ్ణని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. పైగా పొగిడేవారు అందరూ కూడా నిజంగా అవతలవాడు వృద్ధిలోకి రావాలని, అవతలవాడు అంత గొప్పవాడని పొగిడేవారు ఉండరు. మన దగ్గర పని చేయించుకోవడానికి పొగిడేవాళ్ళు కూడా ఉంటారు లోకంలో. అదే పనిగా పొగడ్తలు వినడం అలవాటైపోతే ఏమైపోతుందంటే, తనలో ఏదైనా దోషం ఉంటే అది ఎవరైనా చెప్పారనుకోండి, వినడానికి ఇష్టపడ్డాం. అసలు తన దోషం ఏమిటో తను తెలుసుకోడు. తన దోషం ఎవరైనా చెప్తే వినడం. ఇక తను ఎలా దిద్దుకుంటాడు? ఇక తను దిద్దుకోనప్పుడు, నా అంతవాణ్ణి నేను అనుకున్నప్పుడు ఇక ఆయన వృద్ధిలోకి వచ్చే అవకాశం ఎట్లా ఉంటుంది? ఎక్కడో అక్కడ తప్పు చేసేస్తాడు. అట్లా ఉండకుండా ఉండాలి అంటే పొగడ్తని ఎక్కడ వరకు తీసుకోవాలో అక్కడ వరకే తీసుకోవాలి. అసలు పొగడ్త తీసుకోవద్దని కూడా ఎవరు అనరు.